నవరసాలు అంటారు కదా, 100 రసాలు ఉన్నా కానీ ఎన్టీఆర్ గారు అలా 100 రసాలు చేసి చూపిస్తారనమాట. అసలు మనకి తెలుగులో అటువంటి మనకి హీరో యాక్టర్ కానీ ఏదైనా కానీ ఉండడం ఎన్టీఆర్ గారు మనం చాలా గర్వకారణంగా చెప్పవచ్చు. మనం బ్రో దేవర గ్లిమ్స్ ఎలా కనిపించింది? గిమ్స్ అవుతే అసలుకి వేరే లెవెల్ అని చెప్పొచ్చు బ్రో. అంటే సముద్రం మీద పడవ మీద ఇలా ఎన్టీఆర్ గారు ఇలా పట్టుకొని అలా నిలబడుతుంటే ఆ స్టిల్కి అవుతే అసలుకి గూస్ బంప్స్ వస్తుంది. ఎప్పుడెప్పుడు థియేటర్లో బొమ్మ పడుతుందా చూద్దాం అనిపిస్తుంది అనమాట. అంటే ఇది 2 పార్ట్లుగా వస్తుంది కదా, ఎలా కనిపిస్తుంది? 2 పార్ట్లు ఏంటంటే పాన్ ఇండియా అని మనం చెప్పొచ్చు అనమాట. లాస్ట్ టైం ఏంటంటే కొరటాల శివ గారు ఆచార్య ఏదో బై మిస్టేక్ అయిపోయింది. అంటే ఎవరు కూడా ఎప్పుడు కూడా సక్సెస్ ఒకటే మెయింటైన్ చేస్తారని కానీ చెప్పలేమన్నమాట. కానీ ఈ సినిమాతో ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ ఆయన ఫామ్ అనేది కొనసాగిస్తాడు. ఇది ఇండియా లెవెల్లో మనకి అందులో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గారు నటిస్తుంది అనమాట. వీళ్ళిద్దరు పేరు కానీ ఏంటంటే చాలా బాగుండొచ్చు. సినిమా అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇంకా RRR తర్వాత మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. ఇంకోటి రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేయొచ్చు. ఏంటంటే రాజమౌళి గారితో తీసిన సినిమాలు మిగతా హీరోలు ఎవరైనా కానీ మిగతా సరిగా ఫ్లాప్ అవుతాయి కదా, కానీ ఎన్టీఆర్ గారు దీన్ని బ్రేక్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఎలా? అనిరుద్ధ్ మ్యూజిక్ బాగుంది. అసలుకి ఈజీఎంకి ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్లో అనిరుద్ధిని కొట్టే మగాడే లేడని చెప్పొచ్చు అనమాట. లాస్ట్ టైం మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే జైలర్ స్టోరీ యావరేజే, కానీ ఏంటంటే బీజిఎంతో సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళాడు. అది సూపర్ స్టార్ రజనీకాంత్ గారే చెప్పారనమాట. బీజిఎంకి ఏంటంటే అంత వాల్యూ ఉంటుంది, అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. స్టోరీ ఒక రకం కన్వే చేయొచ్చు, కానీ ఆ బీజిఎంకి ఏంటంటే కనెక్ట్ అయిపోయినప్పుడు రెండోసారిగా సినిమా చూసేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్కి స్టోరీ రాసే స్థాయి ఇంకా ఎవరికి రాలేదని? ఎవరికి లేదంటే బ్రో నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు నవరసాలు అంటారు కదా, 100 రసాలు ఉన్నా కానీ ఎన్టీఆర్ గారు అలా 100 రసాలు చేసి చూపిస్తారనమాట. అసలు మనకి తెలుగులో అటువంటి మనకి హీరో యాక్టర్ కానీ ఏదైనా కానీ ఉండడం ఎన్టీఆర్ గారు మనం చాలా గర్వకారణంగా చెప్పవచ్చు. మనం RRRలో చూసామన్నమాట. కొమరం భీముడు సాంగ్ హాలీవుడ్ వాళ్ళు కానీ అసలుకి వాళ్ళ సెంటిమెంట్కి పెద్ద కనెక్ట్ అవ్వరు, కానీ ఏంటంటే ఎన్టీఆర్ గారు అసలుకి ఆ ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటే వాళ్ళే భయపడ్డారు. ఎవరితను అని అడిగేంత స్థాయికి ఎదిగిపోయాడు అనమాట ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారికి ఏంటంటే సింహాద్రి తర్వాత మీకు చాలా సినిమాలు వచ్చాయి, అవన్నీ హిట్ బ్లాక్ బాస్టర్లో, కానీ ఏంటంటే ఒక సింహాద్రి లాంటి సినిమా కోరుకుంటున్నారు అనమాట ఫ్యాన్స్. ఇప్పుడు ఈ దేవరాతోటి అది నెరవేరుతుంది అనుకోవచ్చు అనమాట. సినిమాలు హిట్ అవ్వడం బ్లాక్ బాస్టర్ అవ్వడం అది వేరనమాట, కానీ ఒక్కసారి అనుభవం పేలితే ఎలా ఉంటుందో విస్ఫోటనము అది ఒక సింహాద్రితో పేలిందనమాట. ఇప్పుడు ఈ దేవరాతో పేలుతుందని నేను ఎక్స్పెక్ట్